Good morning, students. Let us now discuss about photochemistry of carbonyl compounds లో photocycloaddition. Photocycloaddition reactions లో ఎగ్జాంపుల్ వచ్చి ప్యాటర్నోబుచ్చి రియాక్షన్. ఫోటోసైక్లోఎడిషన్ అంటే ఎడిషన్ జరుగుద్ది. కార్బనైల్ కాంపౌండ్ని మనం ఒక ఒలిఫిన్కి యాడ్ చేస్తాం. ఆ ఎడిషన్ని ప్యాటర్నోబుచ్చి రియాక్షన్ అంటాం. ఫస్ట్ డెఫినేషన్ చూడండి. కార్బనైల్ కాంపౌండ్స్ అండర్గో cycloaddition when treated with alkenes or alkanes in presence of light is called Paterno-Bucci reaction. టు ఫామ్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఆక్సిటేన్స్ ఫామ్ అవుతాయి. అంటే కార్బనైల్ కాంపౌండ్స్కి ఆల్కీన్ కానీ ఆల్కైన్ కానీ, ఆల్కీన్ అంటే డబుల్ బాండ్, ఆల్కైన్ అంటే ట్రిపుల్ బాండ్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ మనం ఎడిషన్ చేస్తే ఆ రియాక్షన్లో ఆక్సిటేన్ అనేది ఫామ్ అవుద్ది. టేన్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఆక్సిటేను ఆల్కీన్ తీసుకుంటే, ఆక్సిటీన్ అంటే ఆల్కైన్ తీసుకుంటే ఆక్సిటీన్ ఫామ్ అవుతుంది. సో ఆ రియాక్షన్ని మనం ప్యాటర్నోబుచ్చి రియాక్షన్ అంటాం. దిస్ ఈజ్ ఏ 2π+2π సైక్లోఎడిషన్ రియాక్షన్. మనం పెరిసైక్లిక్స్లో చూసినలాగా ఇది 2π+2π సైక్లోఎడిషన్ రియాక్షన్. విత్ ఆల్కీన్స్ ఆక్సిటేన్స్ ఆర్ ది ప్రొడక్ట్స్. ఇది ఏ TANES ఆక్సిటేన్స్ ఆర్ ది ప్రొడక్ట్స్. సో ఆల్కీన్ తీసుకుంటే ఏన్ వస్తుంది, ఇక్కడ ఆల్కైన్ తీసుకుంటే ఈన్ వస్తుంది. సో ఇది XeOXeTANES ఆక్సిటేన్స్ ఫామ్ అవుతాయి. విత్ ఆల్కైన్స్ ఆక్సిటీన్స్ ఫామ్ అవుతాయి. విత్ ఆల్కైన్స్ ఆక్సిటీన్స్ TENES విచ్ ఫర్దర్ ప్రొడ్యూసెస్ ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్ కార్బనైల్ కాంపౌండ్స్. ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అనేవి తర్వాత ఫర్దర్గా వస్తాయంట. సో ఫస్ట్ ఇదిగోండి కార్బనైల్ కాంపౌండ్, దానికి ఆల్కీన్ కలిపాను, ఆక్సిటేన్ ఫామ్ అయింది TANE. అదే కార్బనైల్ కాంపౌండ్కి ఆల్కైన్ యాడ్ చేశాను, ఆక్సిటీన్స్ ఫామ్ అయినాయి. ఫర్దర్గా అది ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్ కార్బనైల్ కాంపౌండ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఒక నేమ్డ్ రియాక్షన్. దీనికి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే irradiation is done in terms of absorption wavelength of carbonyl compound. అంటే అబ్జర్ప్షన్ ఆఫ్ లైట్ ఎలా జరుగుతుందో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఫర్దర్ రియాక్షన్ అనేది జరుగుద్ది. ఎంత లైట్ అబ్జర్ప్షన్ వేవ్ లెంగ్త్, ఎంత లైట్ అబ్జర్వ్ అవుతుందో దాన్ని బట్టి మనకి ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది. సో ఎక్సైటెడ్ స్టేట్స్ ఆర్ N2π* సింగ్లెట్ ఆర్ N2π* ట్రిప్లెట్. 1 అని ఉంటే సింగ్లెట్ అంటాము, 3 అని ఉంటే ట్రిప్లెట్. సో ఇక్కడ ఎక్సైటెడ్ స్టేట్స్ ఈ రెండు. N2π* సింగ్లెట్ ఆర్ స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్స్. N2π* సింగ్లెట్ అనేవి స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్స్. అలాగే N2π* ట్రిప్లెట్ అనేవి నాన్ స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్. రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఆర్ 1,4 బై రాడికల్స్. అంటే మధ్యలో ఫామ్ అయ్యేవి 1,4 బై రాడికల్స్ ఫామ్ అవుతాయి. మనం నారిష్ టైప్ 2లో కూడా చూసాం బై రాడికల్స్ ఫామ్ అయినాయి. Before the formation of 1,4 biradicals, an exciplex is formed. అంటే ఇంటర్మీడియట్ ఎక్సిప్లెక్స్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఆ ఇంటర్మీడియట్ని ఎక్సిప్లెక్స్ అంటాం. ద రియాక్షన్ ప్రొసీడ్స్ ఇన్ సచ్ ఏ వే దట్ మోర్ స్టేబుల్ రాడికల్ ఈజ్ ఫార్మ్డ్. అంటే అక్కడ ఫామ్ అయ్యే స్టేబుల్ రాడికల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రొడక్ట్ ఏమవుతుంది అనేది. ఇఫ్ ద ఒలిఫిన్ ఈజ్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ ఫస్ట్, దెన్ CO బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. ఒలిఫిన్ మీద ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ ఉంటే ముందు CO బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుందంట. ఇఫ్ ద ఒలిఫిన్ ఈజ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ స్పీసీస్ ఫస్ట్ CC బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. ఎలక్ట్రాన్ డిఫిషియంట్ స్పీసీస్ అయితే CC బాండ్ ముందు జరిగి తర్వాత CO బాండ్ కలుస్తుంది. సో ముందు అసలు మెకానిజం చూడండి. ఇదిగోండి కార్బనైల్ కాంపౌండ్ ఒలిఫిన్, ఇది మన ప్రొడక్ట్ ఆక్సిటేన్. అదే ఆల్కైన్ అయితే ఆక్సిటీన్ ఫామ్ అవుతుంది. అక్కడ డబుల్ బాండ్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ డబుల్ బాండ్ని రాడికల్స్ కింద రాయండి, ఇక్కడ డబుల్ బాండ్ని రాడికల్స్ కింద రాయండి. రెండు యాడ్ చేశారు, రెండు కలిపారు అంతే మెకానిజంలో. సో మెకానిజం చూడండి. బెంజోఫీనోన్ తీసుకున్నారు, దానికి ఒలిఫిన్ యాడ్ చేశారు. లాంబ్డా మ్యాక్సిమం ఆఫ్ PHCOPH. ఫస్ట్ సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ కింద రాసుకోండి. ఈ యారో మీద ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్.
అయిన తర్వాత ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది. 3 పెట్టండి దీని మీద. నెక్స్ట్ స్టెప్లో ఎక్సిప్లెక్స్ ఫార్మేషన్ ఇది. ఈ O అనేది దీంతో డబుల్ బాండ్ డాటెడ్ లైన్స్ వేయండి. అంటే మనం ట్రాన్సిషన్ స్టేట్ ఎలా వేసేవాళ్ళం అలా వేయాలి. ఇక్కడ కింద కూడా డాటెడ్ లైన్స్ వేయాలి. సో దిస్ ఈజ్ ఎక్సిప్లెక్స్, దిస్ ఈజ్ ది ఇంటర్మీడియట్. రూట్ ఏ, ఫస్ట్ రూట్ ఏలో ఏమవుతుందంటే ఆక్సిజన్ డబుల్ బాండ్ కలుస్తున్నాయి. ఈ 2 రాడికల్స్ ఫస్ట్ కలుపుతున్నారు. అంటే ఈ డబుల్ బాండ్ ఓని 2 రాడికల్స్ కింద రాయండి, ఇటు డబుల్ బాండ్లో ఒక బాండ్ని రాడికల్స్ కింద రాయండి, ఓని ఆ బాండ్ని కలపండి. బాండ్ కలిపారు. ఇంకా 1,4 బై రాడికల్ అనేది ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. సో స్టేబుల్ ఇంటర్మీడియట్ కాబట్టి టెర్షరీ రాడికల్ కాబట్టి ఈ 2 కూడా యాడ్ చేస్తాం. దిస్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. స్టేబుల్ ఇంటర్మీడియట్ ఇది కాబట్టి. అలా కాకుండా రూట్ బి కూడా జరగచ్చు. సో ఇక్కడ జస్ట్ మనం ఆక్సిజన్ మీద ఉన్న డబుల్ బాండ్ని 2 రాడికల్స్ కింద రాసి ఎడిషన్ చేశాను అంతే. ఈ ఒలిఫిన్లో ఉన్న డబుల్ బాండ్ని 1 రాడికల్స్ కింద రాసి ఎడిషన్ చేశాను. ఇదిగోండి ఎడిషన్ జరిగింది. ఎక్సిప్లెక్స్ అనేది ఫామ్ అయింది. సో ఫస్ట్ OC యాడ్ అయినాయి, తర్వాత CC బాండ్ ఫార్మేషన్ జరిగింది. మనం ఆల్రెడీ చెప్పాం, ఇఫ్ ద ఒలిఫిన్ ఈజ్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ ఫస్ట్ CO బాండ్ ఈజ్ ఫార్మ్డ్. ఇఫ్ ద ఒలిఫిన్ ఈజ్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ స్పీసీస్ ఫస్ట్ CC బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. అంటే ఒలిఫిన్ మీద ఆధారపడి ఉంది ఫామ్ అయ్యే ప్రొడక్ట్. అలాగే ఇక్కడ టెర్షరీ రాడికల్ ఫామ్ అయింది కాబట్టి ఇది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ రూట్ ఏ. రూట్ ఏ ప్రకారం ఇలా చేసాం. నెక్స్ట్ రూట్ బి. రూట్ బి ఎడిషన్ చూడండి. ఒలిఫిన్ని రివర్స్లో తీసుకున్నారు, ఆక్సిజన్కిను దీనికి బాండ్ ఫామ్ చేశారు. ఇక్కడ చేంజ్ చేసిందల్లా ఒలిఫిన్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేశాను నేను. మిథైల్ గ్రూప్స్ పైకి తీసుకుని మామూలుగా ఉన్న కార్బన్ కిందకి తీసుకున్నాను. అంటే CH2 డబల్ బాండ్ CH3 CH3. సో ఫస్ట్ ఈ 2 యాడ్ చేశాను, ఆ తర్వాత ఈ 2. ఇది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. అన్స్టేబుల్ ప్రైమరీ రాడికల్ కాబట్టి దీంతో పాటు వచ్చిన ప్రొడక్ట్ మైనర్ ప్రొడక్ట్. జస్ట్ ఒలిఫిన్ని నేను డైరెక్షన్ చేంజ్ చేసి ఎడిషన్ చేశాను. 2 టైప్స్లో ఎడిషన్ చేశాను. ఏదైతే స్టేబుల్ టెర్షరీ రాడికల్ వచ్చిందో అది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, అన్స్టేబుల్గా వచ్చింది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సైనైడ్స్ తీసుకున్నాం. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో మిథైల్స్ ఉన్నాయి కదా, సైనైడ్స్. ఎస్టోఫినోన్, బెంజోఫినోన్ తీసుకున్నాం. ఎస్టోఫినోన్ కాదు, బెంజోఫినోన్. ఫస్ట్ మీరు వేయవలసిందల్లా ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్. దేనికైనా మెకానిజం ఫస్ట్ ఇలాగే రాయాలి. ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఫస్ట్ మీరు హెచ్న్యూ ఎక్సైటెడ్ స్టేట్ ఫస్ట్ 1 అని రాయాలి. ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అయిన తర్వాత ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ అని వేయాలి. ఆ తర్వాత ఎక్సిప్లెక్స్, ఇదిగోండి ఎక్సిప్లెక్స్ ఫార్మేషన్ డాటెడ్ లైన్స్. అంటే మనం ట్రాన్సిషన్ స్టేట్ ఎలా వేస్తాం మామూలు రియాక్షన్కి, అలాగా ఇలా డాటెడ్ లైన్స్ వేసి దిస్ ఈజ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎక్సిప్లెక్స్. ఇక్కడ నుంచి రూట్ ఏ రూట్ బి చూడండి. రూట్ ఏ అంటే ఎలా ఉందో అలాగే తీసుకున్నాను నేను. సో ఇది మోర్ స్టేబుల్ రాడికల్ ఫార్మేషన్ కదా, ఈ 2 స్టేబుల్ రాడికల్ ఫార్మేషన్ కాబట్టి ఇది మేజర్ ప్రొడక్ట్ కింద తీసుకుంటున్నాం. నెక్స్ట్ రూట్ బి అంటే ఈ సైనైడ్స్ని టాప్ సైడ్ CH2 కింద యాడ్ చేసాం. ఇదిగోండి రూట్ బి. లెస్ స్టేబుల్ కాబట్టి రూట్ బి, ఇది లెస్ స్టేబుల్ కాబట్టి మైనర్ ప్రొడక్ట్ వస్తుంది. సో మేజర్ ప్రొడక్ట్ మైనర్ ప్రొడక్ట్ 2 వేసాం. జస్ట్ ఎడిషన్ జరిగింది. ఈ డబుల్ బాండ్ని 2 రాడికల్స్ కింద రాసుకున్నాను, ఈ డబుల్ బాండ్ని 2 రాడికల్స్ కింద రాశాను, కలిపాను. ఎడిషన్ చేసినప్పుడు ఎక్కడైతే టెర్షరీ రాడికల్ ఫామ్ అవుతుందో అది స్టేబుల్ ప్రొడక్ట్ అవుతుంది. టెర్షరీ సెకండరీ ప్రైమరీ కదా స్ట్రెంగ్త్ ఆఫ్ రాడికల్స్, కాబట్టి టెర్షరీ రాడికల్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మోర్ స్టేబుల్ రాడికల్ ఫామ్ అయింది కాబట్టి ఇది మేజర్ ప్రొడక్ట్ అయింది. ఇది లెస్ స్టేబుల్ కాబట్టి ఇది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. స్టీరియోకెమిస్ట్రీ. N2 పై స్టార్ సింగ్లెట్ స్టీరియో స్పెసిఫిక్ ఆల్రెడీ మనం ఇది రాసాం. N2 పై స్టార్ ట్రిప్లెట్ అనేది నాన్ స్టీరియో స్పెసిఫిక్. Aliphatic ketones have low intersystem crossing efficiency. Aromatic compounds are good at intersystem crossing. Thus aliphatic undergoes N2 pi star excitations and
aromatic ketones undergo N2 pi star excitation, triplet excitations. అంటే aliphatic compoundsకి లో ఇంటర్సిస్టమ్ క్రాసింగ్ వాల్యూ ఉంటుంది కాబట్టి, లో కెపాసిటీ ఉంటుంది కాబట్టి N2 pi star సింగ్లెట్టే జరుగుతుంది అక్కడ. అదే aromatic అయితే N2 pi star ట్రిప్లెట్ ఎక్సైటేషన్ కూడా జరుగుతుంది. అంటే ఇంకో ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది aromatic అయితే. aliphatic అయితే ఓన్లీ సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ మాత్రమే ఎక్సైటేషన్ జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాటర్నోబుచ్చి రియాక్షన్. మెయిన్ రియాక్షన్ ఏంటంటే కార్బనైల్ కాంపౌండ్స్కి ఆల్కీన్ యాడ్ చేస్తే ఆక్సిటేన్ వస్తుంది. ఆ రియాక్షన్ని ప్యాటర్నోబుచ్చి రియాక్షన్ అంటున్నాం. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ కార్బనైల్ కాంపౌండ్లో ఉన్న ఆక్సిజన్లో ఉన్న డబుల్ బాండ్ రాడికల్స్ కింద రాస్తున్నాము, అలాగే ఒలిఫిన్లో ఉన్నవి కూడా రాడికల్స్ కింద రాసి ఎడిషన్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ ఏం ఫామ్ అవుతుంది, ఎక్సిప్లెక్స్ అనేది ఒక ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. తర్వాత 1,4 బై రాడికల్స్ ఫామ్ అయ్యి అప్పుడు ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ద ప్రొడక్ట్ డిపెండ్స్ అపాన్ ది స్టెబిలిటీ ఆఫ్ ది రాడికల్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాటర్నోబుచ్చి రియాక్షన్. జనరల్గా మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఫోటోసైక్లో ఎడిషన్, రైట్ అబౌట్ ఫోటోసైక్లో ఎడిషన్ రియాక్షన్స్ అని అడిగినప్పుడు మీరు ఈ రియాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డైరెక్ట్గా ప్యాటర్నోబుచ్చి రియాక్షన్ అడిగితే నో ప్రాబ్లం. అలా కాకుండా రైట్ అబౌట్ ది ఫోటోసైక్లో ఎడిషన్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్ అన్నప్పుడు ప్యాటర్నోబుచ్చి రియాక్షన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. థ్యాంక్ యూ.